Ringa ringa roses, packet full of roses. గంభీరా. హలో ఎవ్రీవన్, జస్ట్ 2 days మాత్రమే ఉంది రిలీజ్కి అండ్ హైప్ మాత్రం మామూలుగా లేదు. నేను మాట్లాడుతుంది ఓజీ సినిమా గురించి. దే కాల్ హిమ్ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సుజిత్ సంభవం చూడబోతున్నాం మనం. ఆల్రెడీ సాహుతో ఫుల్ ప్రూవ్ చేసుకుండు, కాకపోతే మన వాళ్ళు దాన్ని యావరేజ్ బొమ్మ చేసారు. కానీ ఓజీకి మాత్రం మిస్ అయ్యేదే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే హైప్ ఉంటుంది, ఓకే. కానీ ఓజీకి ఇంత హైపా? ఎంత హైప్ అంటే సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది. ఎక్కడ చూసినా ఈ ఖాన్ సార్ ఎరుపెక్కాలి అన్నట్టు సోషల్ మీడియా అంతా ఎర్రగా కనిపిస్తుంది. ఎవరిని కదిలిచ్చినా కూడా ఇదే పాట పాడుతుండే ఇప్పుడు. సారీ, ఆ వషి కాదు. ఇదే. సో ఇప్పుడు ఉన్న హైప్ చాలా అన్నట్టు మన వాళ్ళు ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో అంటున్నారు. అండ్ ట్రైలర్ చెప్పిన డేట్కి కాకుండా మన వాళ్ళు డివివి గురించి తెలిసిందే కదా, చెప్పినప్పుడు కాకుండా ఇప్పుడు ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి ఆ ఈవెంట్లో రిలీజ్ చేస్తారంట. పాసెస్ దొరుకుతాయేమో చూద్దాం, మనం కూడా వెళ్తే నేను కూడా. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకంటే మనం చూసినాం రీ రిలీజ్లకి ఎన్నో థియేటర్లు ఎన్నో డిఫరెంట్ స్టైల్స్లా పిచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఇంత హైప్ ఉన్న ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ది రిలీజ్కి రెడీ ఉందంటే ఇంకా సెలబ్రేషన్స్ ఏమాత్రం ఉంటాయో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను విల్ బి టాకింగ్ అబౌట్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ థియేటర్స్. ఏ మూవీ అయినా సరే మన వాళ్ళు మా సెలబ్రేషన్స్ చేస్తే ఎట్లుంటో చూస్తున్నాం. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం, కల్ట్ చూపిద్దాం. ఎర్రకాండ వాళ్ళు మాత్రం మర్చిపోకండి, తీసుకొని రెడీ పెట్టుకోండి. సో సెలబ్రేషన్ వైజ్ నెంబర్ 1 ఉన్న థియేటర్ అయితే ఇప్పటికి ప్రజెంట్ విశ్వనాథ్. వీడేంది సుదర్శన్ సంధ్యాకుండా విశ్వనాథ్ అంటుండు అని అనుకున్నారు. కాకపోతే మీరు ఒకసారి పోతే తెలుస్తుంది. నేను రీసెంట్గా వెళ్ళిన అతడు రీ రిలీజ్ మాత్రం పిచ్చి ఉండే అక్కడ. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇంకా క్రేజీ ఉంటుంది ఇక్కడ. డోంట్ మిస్ దిస్. సెకండ్ థియేటర్ రీసెంట్గా ట్రెండ్ అయ్యేదైతే సాయిరామ్ థియేటర్ మల్కాజ్గిరిలో ఉంది. దీంట్లో సౌండ్ వాడు ఏం పెడుతుండో కానీ బేస్కి మీ దొమ్మలు అదరకపోతే అని అడగండి, సంపిడిచి పెడుతున్నాడు. థర్డ్ వన్ ప్రసాద్స్. వీడేంది మాస్ అన్నాడు, మళ్ళీ ఇంత క్లాస్ ప్రసాద్స్ అని చెప్తున్నాను అనుకోకండి. 2 years బ్యాక్ అనుకుంటా ఖుషీ రీ రిలీజ్కి పోయినా, అబ్బాబ్బాబ్బా చెప్పలేం. లిటరలీ ఖుషీ సాంగ్స్ అన్ని డ్యూయట్ సాంగ్స్, మెలడీ సాంగ్స్ ఉన్నాయి ఒక 2-3 తప్ప. అయినా మెలడీ సాంగ్స్కి కూడా పోయి మా స్టెప్పులు స్టేజ్ ఎక్కి అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా ఎవరెవరో కూడా తెలియదు అందరితో కలిపి మరి బతుకమ్మ అన్నట్టు అన్నం. సో ఇప్పటికైతే ఈ 3 థియేటర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. క్రేజీ సెలబ్రేషన్స్ ఉంటాయి. క్రాకర్స్తో స్టార్ట్ చేసి కాన్ఫెట్టి నుంచి ఏదేదో అయితేనే ఉంటుంది. అండ్ ఐమ్ నాట్ సేయింగ్ దట్ వేరే థియేటర్స్లో సెలబ్రేషన్స్ ఆపేసారు అని చెప్పేసి. సంధ్య సుదర్శన్ ఉన్నాయి, కాకపోతే మన ఒక బాయ్ చేసిన ఇన్సిడెంట్ వల్ల మీకు తెలిసిందే. సో ఇప్పటికైతే ఈ 3లో ఎంజాయ్ చేయండి. మీకు ఆల్రెడీ థియేటర్స్లో టికెట్ దొరికితే నాకు కామెంట్స్లో చెప్పండి, కలిసి కుమ్మేద్దాం. ఇంకా నేనేమైనా థియేటర్ మిస్ అయినా అని మీకు అనిపిస్తే నాకు కామెంట్స్లో అది కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. బాయ్.